ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మీరు హైదరాబాద్లో సెటిల్ అనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ లాస్ట్ దాకా చూడండి. మన ఈ డీటెయిల్స్లో వెళ్ళే ముందర మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే పిల్లలు ఉన్నా వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్త కొత్త నోటిఫికేషన్లు ముందుకు రావడం జరుగుతుంది. మీరు మీ టెలిగ్రామ్స్లో కానీ, వాట్సాప్లో కానీ, మీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఇలా ఈ నోటిఫికేషన్ సంబంధించి పెట్టుకోవడం వల్ల మీరు చాలామందికి ఉపయోగపడతారు. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకే ఉపయోగం. ఓకే, థ్యాంక్స్. మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు నోటిఫికేషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ ECIL మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మన హైదరాబాద్లో తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు తప్పకుండా అప్లై చేసుకోండి. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్ వేకెన్సీలు మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ 7 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్కి 6 ఉన్నాయి, మిషనిస్ట్ కోసం 7 ఉన్నాయి, ఫిట్టర్ కోసం అయితే 10 ఉన్నాయి. మనకి పే విధంగా ఎలా జరుగుతుంది? 20,480 రూపాయల్లో మనకి బేసిక్ రావడం జరుగుతుంది. అంటే ఒక 40,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి ఏజ్ ఎలిజిబిలిటీ మనకి 13/4/2024 లోపల మీకు 27 నిండకుండా ఉండాలి. వారైతే అప్లై చేసుకోవచ్చు. ఇవ్వడం అయితే జరిగింది. మీరు 10th క్లాస్ చదివి తర్వాత ITI చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి రిజర్వేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం టోటల్ 30 పోస్టులు ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్కి 16, EWSకి 3, OBCకి 9, SCకి 1, STకి 1 ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి 5 years SC/STలకి, OBCలకి 3 years ఇవ్వడం జరిగింది. PWD వాళ్ళకి అయితే మనకి 5 years ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే మీకు దాంట్లో ఎవరైనా పనిచేస్తున్నారు, ECIL ఎవరైనా పనిచేస్తున్నారు వాళ్ళకి 40 years ఇవ్వడం అయితే జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 85 రిటన్ టెస్ట్, 15 మార్క్స్కి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. రిటన్ టెస్ట్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయంటే మనకి మన దగ్గరలో హైదరాబాద్ ఉంది. కాబట్టి మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరులో పెట్టుకోండి, చెన్నైలో ఉంటే చెన్నైలో పెట్టుకోండి, ముంబైలో ఉంటే ముంబైలో పెట్టుకోండి, ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో పెట్టుకోండి, కలకత్తాలో ఉంటే కలకత్తాలో పెట్టుకోండి. ఉద్యోగం మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో అయితే మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం హైదరాబాద్లోనే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఒక మనకి మెయిల్ ID ఉండాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, ITI సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత మీరు ఆ పూర్తి వివరాలు చదివి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. జనరల్ కండిషన్స్ ఏమున్నాయంటే మనకి తనకి 750 రూపాయలు ఫీజు అయితే పేమెంట్ చేయాలి. SC/STలు కానీ తర్వాత ఫీజు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ విధంగా మనకి అప్లై ఏ విధంగా చేయాలంటే మనకి www.ecil.co.inలోకి వెళ్ళాలి, కెరియర్స్లోకి వెళ్ళాలి, కరెంట్ జాబ్ ఓపెనింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి 23/3/2024 నుంచి 13/3/2024 వరకు అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. మరి కలర్ ఫోటోలు ఏ విధంగా ఉండాలి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలని మీరు చదవాలి. తర్వాత పే టు అప్లికేషన్ మనకి 750 రూపాయలు మరి పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, కింద అయితే లింక్ ఇవ్వడం జరిగింది. దీని లింక్ ఇచ్చుకుని దాన్ని స్కాన్డ్ కాపీ అయితే మీరు పెట్టుకోండి. ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే దానికి ఎప్పుడు మీరు దీన్ని జాబ్ వస్తుందో అప్పుడు మీరు దీన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఈ చలానా మీరు చూపించవలసి ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ మీకు 23/3/2024 ఓపెనింగ్ డేటు. తర్వాత ఆన్లైన్లో లాస్ట్ సబ్మిషన్ చేసుకోవడానికి 13/4/2024. రిటన్ టెస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడైతే సైట్ ఇవ్వడం జరిగింది. www.ecil.co.in ఇవ్వడం అయితే జరిగింది. హాల్ టికెట్ ట్రేడ్ టెస్ట్ కోసం అయితే www.ecil.co.in అయితే మీరు ట్రేడ్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎటువంటి మీకు క్వారిటీస్ కావాలన్నా, ప్రెస్ నోట్ కావాలంటే ఇక్కడ దీంట్లో వెళ్ళి
తీసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మరొకసారి మళ్ళీ చెప్తాను, మన హైదరాబాద్లో జాబ్ కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకుండా దీన్ని అప్లై చేసుకుని మీరందరూ ఎంప్లాయీస్ అవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.